Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై విమర్శలు గుప్పించారు. తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం కు లేఖ రాసిన స్పందన లేదని చెప్పారు సీఎం. మాకు వెంటనే సమయం ఇవ్వండి, సమస్య తీవ్రమైతే మహారాష్ట్రకే ముప్పని చెప్పారు రేవంత్ రెడ్డి. పోలవరం కోసం మా 7 మండలాలు గుంజుకున్నారు, మా రైతుల కోసం 2000 ఎకరాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషుల్ని అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను ఊర్లను అడుగుతలేం, 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇక్కడుండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి. మా ఇంత తీవ్రమైన సమస్య మీద దాదాపుగా 1 సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, వారితో మాట్లాడడానికి, చర్చించడానికి, సమయం అడగడానికి. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వాయి హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు, కానీ నీళ్ల విషయంలో, సమస్యల విషయంలో, రైతాంగ సమస్యలను పరిష్కరించాలనుకుంటే పాల్వాయి హరీష్ కూడా ఆదిలాబాద్ బిడ్డనే, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతాడు. మహారాష్ట్ర సమస్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, పైగా మరొక మాట విజ్ఞప్తి చేస్తున్నాననేటువంటి మాట కూడా చెప్పారు. మా రైతుల కోసం ఒక 2000 ఎకరాలు ఇవ్వలేరా? మేము మిమ్మల్ని సమయం అడిగాం, అయినప్పటికీ కూడా మీ నుంచి స్పందన లేదు అని అంటే మేము దీన్ని ఏ విధంగా చూడాలి? భారతీయ జనతా పార్టీ
తెలంగాణ నుంచి దాదాపుగా 7 మండలాలు లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని గుంజేసుకున్నప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు. ఈరోజు మా రైతుల కోసం 2000 ఎకరాలు మీరు ఇవ్వలేరా అనేటువంటి సూటి ప్రశ్న. స్పందించేటువంటి అవకాశం ఉంటుందా? పైగా కిషన్ రెడ్డి దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడితే అవుతుంది అనేటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు ఈ కామెంట్స్? ప్రధానంగా మొన్న ఇటీవల కాలంలో ఏదైతే బహిరంగ లేఖ రాశారు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫడ్నవీస్ కి, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కి, అయితే అక్కడి నుంచి ఎలాంటి సూచన గాని ఎలాంటి నిర్ణయం గాని ఇప్పటి వరకు రాకపోవడంతో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆయనకున్నటువంటి ఏదైతే ఈ ఉమ్మడి బ్యారేజ్ కి సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యల గురించి నేరుగా మరి ఆయనను ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే ఈ ఎత్తుకు సంబంధించి 152 మీటర్ల ఎత్తుకు సంబంధించి కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణనేమో 152 మీటర్ల ఎత్తుకు ప్రపోజల్ చేసింది. మహారాష్ట్ర మాత్రం 148 వరకే చేసుకుంటే మేము ఎలాంటి అడ్డు చెప్పమంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తాను. కానీ కొంత ఏదైతే కొన్ని జిల్లాలకు సంబంధించి వాటర్ రావాల్సింది, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ 4 ఉమ్మడి జిల్లాలకి వాటర్ రావాలంటే అంటే ఇటు ఖర్చు లేకుండా, దాంతో పాటు ఎత్తిపోతలు కాకుండా ఖర్చు లేకుండా ఎట్లాంటి కరెంట్ గానీ ఇక్కడ ఎత్తిపోతలు కానీ లేవు, గ్రావిటీ ద్వారా ఈ వాటర్ వచ్చే అవకాశం ఉంది. కొంత ఎత్తు మీరికి ఉంటే వాటర్ కిందికి త్వరగా వెళ్తాయనేది సో ఆ కోణంలో ఆయన మాట్లాడిన పరిస్థితిని ఖచ్చితంగా మీరు సమయం ఇవ్వకపోతే తీవ్ర రూపం దాల్చుతుంది ఈ విషయం. మీరు సమయం తీసుకొని మాకు సమయం ఇవ్వండి, మాకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడండి, నేరుగా మాకు సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా మేము మీకు ఏదైతే నష్టపోతున్నారు ఆ నష్టానికి కూడా మేము పరిహారం ఇస్తాము, మీరు ఎంత పరిహారం అడిగితే అంత పరిహారం ఇస్తాము. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రైతులు సాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాల భూమిని కూడా మరి ఎందుకు కేటాయిస్తలేదు, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే ఆ భూమి ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ 2000 ఎకరాలు దానికి సంబంధించి పర్యాయం కూడా మేము ఇస్తామంటూ మరి తెలుపుతున్నారు. దీంట్లో మహారాష్ట్ర సీఎం గా మరి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ ఏమో ఒక రకంగా చెప్తాడు అంతర్రాష్ట్ర సమస్యలు, అంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రానికి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి, సో ఇది నా మధ్యలో లేని విషయము, మీరు మాట్లాడుకోండి అని ఆయన చెప్తాడు. మరి మీరెందుకు స్పందించట్లేదంటూ కూడా ఆయన కొంత బాధతో, ఆవేదనతో, అవసరంతో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే గతంలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరి ఆ పోలవరం సక్రమంగా పూర్తవ్వాలంటే తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు కూడా మరి అక్కడికి అంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిచింది, అందరికీ తెలిసిన విషయమే. 7 మండలాలను, తెలంగాణలోని 7 మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారు కాబట్టి అది ప్రస్తుతం అది పోలవరం ప్రాజెక్ట్ అనేది సబబుగా మరి ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఇప్పుడు ఎందుకు మహారాష్ట్ర విషయంలో ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది? ఇక్కడ ఉన్నటువంటి పాల్వాయి హరీష్ కావచ్చు, ఆదిలాబాద్ బిడ్డ, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు వీటిపైన అని కూడా ఆయన కొంత ఆవేదనతో మరి ధ్వజమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా ఉధృతంగా ఉంది. నరేంద్ర మోదీని కూడా కొంత హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం చేసిన తెలంగాణ రైతుల సంబంధించినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాని తర్వాత పరిణామాలకు సంబంధించి ఇలా అలా అంటే మాత్రం నేను ఏమీ చేయలేను. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 3 జిల్లాలు కూడా ఒక్కటై మహారాష్ట్ర మీదకి పోతాయంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా దీనిపైన మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై విమర్శలు గుప్పించారు. తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం కు లేఖ రాసిన స్పందన లేదు. ఇది ముఖ్యమంత్రి ఆవేదన. మాకు వెంటనే సమయం ఇవ్వండి, సమస్య తీవ్రమైతే మహారాష్ట్రకే ముప్పని చెప్పారు రేవంత్. పోలవరం కోసం మా 7 మండలాలు గుంజుకున్నారు, మా రైతుల కోసం 2000 ఎకరాలు ఇవ్వలేరా అని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.